ఈ విషయం మీకు కోపాన్ని తెప్పిస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. బంధువులని శత్రువులుగా చూడడం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అంచనాలు ఎక్కువగా ఉన్న చోట నిరాశ లోతుగా ఉంటుంది. బంధువుల దగ్గర మనం ప్రేమ మాత్రమే కాదు, అంగీకారం, గుర్తింపు, న్యాయం కూడా ఆశిస్తాం. అవి రాకపోతే బాధ కోపంగా మారుతుంది. కోపం శత్రుత్వంగా కనిపిస్తుంది. ఇందుకు గల 4 కారణాలు చెప్తాను, విను. మొదటిది పోలిక. ఎవరు ముందుకు వెళ్లారు, ఎవరు వెనక పడ్డారు అన్న భావన అసూయను పుట్టిస్తుంది. 2 ఆస్తి లాభాలు, డబ్బు, హక్కు వచ్చేసరికి రక్తబంధం లెక్కరాదు, అక్కడ స్వార్థం మాట్లాడుతుంది. 3 అహంకారం, నేనే కరెక్ట్ అనే భావన సంబంధాన్ని యుద్ధంగా మారుస్తుంది. 4 మాటల్లో లోపం, చెప్పాల్సిన బాధ చెప్పకుండా మౌనంగా ఉండిపోతే అది ద్వేషంగా పేరుకుపోతుంది. ఒక సత్యం గుర్తుంచుకో, బంధువులు శత్రువులవ్వరు. అర్థం కాకుండా మిగిలిన బాధలే శత్రువులుగా కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. అందరినీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ద్వేషాన్ని కూడా మోసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దూరం కొన్నిసార్లు శాంతిగా ఉంటుంది, క్షమ కొన్నిసార్లు స్వేచ్ఛగా ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఇది బుద్ధి. నీవు శాంతిగా ఉండటమే నీకు నిజమైన విజయం.